శ్రీమాత్రే నమః. నేను మీ సాయి శర్మ దత్తానంద. రేపు ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో వచ్చే కన్యా రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక, ఈ మాసంలో వీరికి ధనపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా, అదేవిధంగా ద్రవ్యపరంగా ఎప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నా వారందరికీ కూడా మంచి శుభవార్త అని అర్థమవుతుంది. ధనపరంగా, ధాన్యపరంగా వస్త్ర లాభం కలుగుతుంది. ధనం కూడా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా వీరు కీర్తి గురించి ఎంత ప్రయత్నించినా కానీ విఫలం అవుతూ ఉంటే కనుక మంచి ఫలితం వస్తుంది. మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఏదైనా సరే అన్నిట్లో కూడా మంచి సుఖ సంతోషాలు సూచిస్తూ ఉందన్నమాట. ఎక్కడైనా బంధువుల ద్వారా అవ్వచ్చు, లేదంటే స్నేహితుల ద్వారా అవ్వచ్చు, విందుకి, భోజనాలకి ఇలాంటి శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. దైవతా దర్శనం, తీర్థయాత్ర చేయటం జరుగుతుంది. బంధుమిత్రులతో సంగమనం జరుగుతుంది. బంధుమిత్రుల ద్వారా ఎక్కడైతే ఒక కూటమిలాగా ఏర్పడి సఖ్యతగా అందరూ కలిసి ఉండటం జరుగుతుంది. దాంతోపాటుగానే బంధుమిత్రులు సమాగమం, అంటే ఎక్కడికైనా ప్రయాణం చేయటం కానీ ఇలాంటివి కూడా జరుగుతుందన్నమాట. ఎల్లప్పుడూ మంచి సుఖ సంతోషాలతో ఉంటారు. కన్యారాశి వారికి ప్రత్యేకించి బుధుడు అధిపతి కాబట్టి వీరికి కలిసి వచ్చే వారం బుధవారం. బుధ, శుక్ర, శని ఈ 3 వారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అయితే జాతకంలో బుధుడు, శుక్రుడు, శని బాగుంటే ఈ 3 గ్రహాలకి బాగుంటుంది, లేదంటే రివర్స్లో అవుతూ ఉంటుంది. కాబట్టి బుధుడు బాగుండటానికి, శుక్రుడు బాగుండటానికి, శని బాగుండటానికి వీరు ప్రత్యేకించి విష్ణు సహస్రనామం, నృసింహ స్తోత్రం, నారసింహ కవచం, నృసింహ సంబంధించింది నారసింహ మూలమంత్ర జపం. మూలమంత్ర జపం లేని వారు నారసింహస్వామికి స్తోత్రం కానీ, ధ్యానం కానీ, శ్లోకం కానీ, పురాణం కానీ చదువుకుంటే వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ప్రత్యేకించి శనివారం వీరు బుధవారం, శనివారం 2 వారాలు కూడా నరసింహ స్వామి దర్శనం చేసుకోవడం, విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం వీరికి మంచి యోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఈ మాఘమాసంలో వీరికంటూ ఒక ప్రత్యేకత సూచిస్తూ ఉంది. వీరికంటూ ఒక ప్రత్యేకత కనపడుతుంది. ప్రమోషన్ పరంగా కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అన్ని ప్రయత్నాలు కూడా మంచి సక్సెస్ సాధించే అవకాశం 100కి 100% ఉంది ఈ యొక్క కన్యారాశి వారు. మీ సాయి శర్మ దత్తానంద. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.